ఎండాడ లాంటి మెయిన్ సిటీలో తక్కువ ప్రైస్లో అంటే 70 లక్షలు 80 లక్షలు కాకుండా తక్కువ ప్రైస్లో రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కానీ అడుగుతున్నారు కదా. ఈరోజు మీకు చాలా తక్కువ ప్రైస్లో మంచి రెడీ టు మూవ్ ఫ్లాట్ని అయితే పరిచయం చేయబోతున్నాను. డిస్టెన్స్లో సిటీకి చాలా దగ్గరలో మీకు 33 లక్షలకే మంచి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ని పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఈరోజు మన కెమెరామన్ లేరు, నేనే సెల్ఫీ వీడియో తీస్తున్నాను. సో చూడండి, ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఇదంతా కూడా హాల్ ఏరియా. నార్మల్ వీడియో చేస్తాను చూడండి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు మనకి. ఇది G+3 అపార్ట్మెంట్ అనమాట. లిఫ్ట్ ఉంది. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్లు వస్తాయి చూడండి. అదొక ఫ్లాటు, ఇదొక ఫ్లాటు. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. టోటల్గా 6 ఫ్లాట్లు, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు వస్తాయి చూడండి. ఇది ఇంకా కొత్త ఫ్లాట్ అనమాట. చూడండి, సీలింగ్ వర్క్స్ చేశారు, అలాగే ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మనం ఉన్న ఈ ఏరియా వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే చూడండి, ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు చూసుకుంటూ ఒక బెడ్రూమ్, అలాగే స్ట్రైట్గా కిచెన్, అండ్ అక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. సో చూడండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. ఓకేనా. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ కబోర్డ్ వర్క్ చేసుకోవాలంతే, మనమే చేసుకోవాలి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీని మెజర్మెంట్ అయితే 10/8 వస్తుంది. దీని నుంచి ఇప్పుడు మనం మూవ్ అయితే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము. చూసారా, ఇది ఒక చిన్న ఫ్యామిలీకి ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేము, మాకు లోన్ మీద కావాలనుకునే వాళ్ళు మాత్రం దీన్ని మిస్ చేసుకోకండి. ఓకేనా. దీని అవుట్లుక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇండియన్ టైప్ వస్తుంది. అండ్ స్ట్రైట్గా చూసుకుంటే కిచెన్ ప్రొవైడ్ చేశారండి. చూడండి, కిచెన్ స్పేసియస్గా అయితే ఏం లేదు, ఎందుకంటే మనం పెడుతున్న బడ్జెట్కి ఇలాంటి అండర్ లాంటి సిటీస్లో స్పేసియస్గా కావాలంటే మనం ఎలా లేదన్నా ఒక 80 lakhs నుంచి 1.5 CR పట్టుకుంటే మంచిది వస్తుంది. సో చూడండి, ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ చూసుకుంటే మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలా మనం స్ట్రైట్గా వచ్చేస్తే మళ్ళీ మనం హాల్ ఏరియాలోకి వచ్చేసాము. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాయి. ఇక్కడ మనం కబోర్డ్ వర్క్స్ చేసుకోవాలి. పైన ఏమైనా సామాన్లు లాంటి పెట్టుకోవడానికి మనకి ప్లేస్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి వెస్ట్రన్ టైప్ వస్తుందండి, ఇంకా ఫిట్ చేయలేదు. చూసారు కదా, తక్కువ బడ్జెట్లో ఒక చిన్న ఫ్యామిలీ రెడీ టు మూవ్ అవ్వడానికి, ఎక్కువ లోన్లు పెట్టేసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టుకోలేని అలాంటి స్థితికి వెళ్లకుండా తక్కువ బడ్జెట్లో ఈ ఫ్లాట్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. టోటల్గా 6 ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ నార్త్ ఫేసింగే. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. మనం చూసిన ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. టోటల్గా 750 SFT వస్తుంది. మనకి కార్ పార్కింగ్ అయితే ఏం లేదు, మనకి బైక్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. కింద సెల్లార్లో బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది. ఇది టోటల్గా 750 SFT. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 20 గజాలండి, 20 స్క్వేర్ యార్డ్స్. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లోన్ కావాలంటే లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన వీడియో. మనకి టోటల్గా ఇది G+3 అపార్ట్మెంట్ అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సేమ్ ఇదే విధంగా టోటల్గా అన్ని ఫ్లాట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు సెల్లార్ చూపిస్తాను రండి. ఈ అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో కొంచెం అప్ ఉంటుందండి. మనకి ఓన్లీ బైక్స్ మాత్రమే ఇలాగ పార్కింగ్ చేసుకోవడానికి అవుతుంది. బైక్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, ప్రజెంట్ అయితే మనం సెల్లార్లో ఉన్నాము. మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. చూశారు కదా, ఇది లిఫ్ట్ అండి. అలాగే మనకి స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద ఒక ఫ్లాట్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 2 BHK. టోటల్గా అయితే 7 ఫ్లాట్స్ అని మనం చెప్పుకోవచ్చు.